క్రీస్తు నామం మహింపరచబడును గాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి చేరువచ్చిన సంఘ బిడ్డలకు, అలాగే ఇంకా క్రొత్తగా ఎవరైనా ఈరోజు వచ్చి ఉంటే వారందరికీ, మరి ముఖ్యంగా మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి స్థానిక సంఘ పెద్దలైన వారు, ఎవరైతే ఈ యొక్క సంఘాన్ని వెనుకుండి నడిపిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభు పేరిట నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. దేని బిడ్డలారా, చాలా సంతోషంగా ఉంది. మరి ఈ యొక్క క్రిస్మస్ 25వ తారీఖున మరి మీ మధ్యకు రావడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. సహజంగా ఈరోజు స్పీకర్స్ ఎక్కడ దొరకరు, ఎందుకంటే ఈరోజు అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ సంఘాలలో చాలా బిజీగా ఉంటారు. నేను కనుక ఇప్పుడు ఇక్కడ రాకపోయి ఉంటే 2 సంఘాల్లో నేను మెసేజ్ చెప్పాలి రాజమండ్రిలో, కానీ అక్కడ వేరే వాళ్ళని అడ్జస్ట్ చేసి మరి నాకు బ్రదర్ సమాధానం గారు కాల్ చేసి, బ్రదర్ అందరు అడుగుతున్నారు, సంఘ పెద్దలు మరి చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు రావటానికి చూడండి అంటే తప్పకుండా వస్తానని చెప్పి మరి మీ మధ్యకు రావడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఇంతక పెద్దలు ప్రెసిడెంట్ గారు జ్ఞాపకం చేస్తూ పోయిన ఈస్టర్కు వచ్చానని చెప్పారు. ఇప్పుడేమో క్రిస్మస్కి వచ్చా. ఆలోచిస్తూ ఉంటే ఈ భూమి మీద పుట్టినరోజుని, మరణాన్ని, పునరుద్ధానాన్ని జరుపుకునే వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారు అని అంటే అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎక్కడైనా పుట్టుక మరణం వరకే ఉంటుంది, కానీ యేసు ప్రభుకి 3వది కూడా ఉంది. అదేంటంటే ఆయన పునరుద్ధానము, మరణాన్ని జయించి బయటికి రావటం. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం సేవించటం మన గొప్ప భాగ్యము. ఈ సమయంలో దేని బిడ్డలారా, మరి ఇక్కడున్న మిక్స్డ్ గ్రూప్ని బట్టి నేను నా ప్రసంగాన్ని చాలా సింపుల్గా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా. నేను పిల్లలకి అందరికీ అర్థమయ్యే విధంగా నా యొక్క వర్తమానాన్ని నేను చెప్తాను. మరి ఈ యొక్క క్రిస్మస్ కాలంలో మనమందరూ ఉన్నాం. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామంటే ఎవరైనా చెప్పేది ఏంటంటే క్రిస్మస్ కాలం అండి, యేసు ప్రభు పుట్టుకండి అంటారు. కానీ వాస్తవంగా మనం ఆలోచిస్తే క్రిస్మస్ కాలం అనేది 2024 సంవత్సరాల క్రితమే అయిపోయింది. ఎప్పుడైతే యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చాడో, ఎప్పుడైతే ఆయన జన్మించారో ఆ రోజే క్రిస్మస్ కాలము అయిపోయింది. ఇప్పుడు మరి మనం ఏ కాలంలో ఉన్నామంటే యేసు ప్రభు తిరిగి వచ్చే కాలములో మనం ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తిరిగి వచ్చే కాలంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు ప్రపంచమంతా కూడా యేసు ప్రభు యొక్క పుట్టుకను ఎందుకు స్మరించుకుంటున్నారు, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు అని ఆలోచిస్తే, ఎందుకంటే మానవ జాతిలో, మానవ చరిత్రలో యేసు ప్రభు పుట్టుకున్నంత ప్రత్యేకత ఇంకా ఏ మనిషి పుట్టుకలో కూడా లేదు. అందుకని ఈరోజు ప్రపంచమంతా కూడా ఇంకా ప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన జన్మ విచిత్రాన్ని, ఏ విధంగా ఆయన జన్మించాడు, ఆయన జన్మలో ఉన్న గొప్ప విషయాలు ఏంటనేది ప్రపంచమంతా కూడా తలపోసుకుంటా ఉన్నారు. అందును బట్టి ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలో ఉన్న ప్రత్యేకతలను చాలా విషయాలు ఉన్నాయి. అయితే క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందంచాలని ఆశపడతా ఉన్నా. కాబట్టి దేని బిడ్డలారా, దయచేసి బైబిల్స్ ఉన్న వారందరూ కూడా మన పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే కొన్ని విషయాలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము. ఎవరైనా బైబిల్స్ ఉన్నవారు మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. 1వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చాలండి.
ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టుకలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచిస్తే, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడంట. అంటే యేసు ప్రభు వారి భూమి మీద పుట్టడము ఎలా పుట్టాడంటే పరిశుద్ధతతో పుట్టాడు. అంటే ఆయన పుట్టుకలో పాపం అనేది లేదు. అంత పవిత్రమైన దేవుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. మరి మనిషి పుట్టుక ఎలాంటిది అని మనం ఆలోచిస్తే చూడండి, 51వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 51వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి పాపములోనే పుట్టాడు, కానీ యేసు ప్రభువారు పరిశుద్ధతతో పుట్టాడు. మనిషి పుట్టుకలోనే పాపం ఉంటే యేసు ప్రభు పుట్టుకలో పరిశుద్ధత ఉంది. అక్కడే ఆయన పుట్టుకకు మన పుట్టుకకు ఉన్న వ్యత్యాసం కనబడతా ఉంది. హీ బోర్న్ యాజ్ హోలీ మ్యాన్. ఆయన పుట్టుకలోనే పరిశుద్ధతతో పుట్టాడు, మనమేమో పాపముతో ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నాం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా కూడా యేసు ప్రభు పుట్టుకను ఎందుకు స్మరించుకుంటున్నారంటే ఆయన వంటి పుట్టుక ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు. ఆయన కన్యక గర్భమున జన్మించాడు, పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో ఏ పాపమును లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనిషి పాపములో పుట్టాడు కాబట్టి మరి ఆ పాపము నుండి విడిపించటానికి, ఆ పాపము నుండి మానవుని తప్పించటానికి యేసు ప్రభువారు పరిశుద్ధుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఈ భూమి మీద ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. అందుకే బైబిల్ అంటుంది, ఒక్కడును నీతిమంతుడు లేడు అని బైబిల్ చెప్తా ఉంది. అంత మాత్రమే కాదు, బైబిల్ అంటుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. ఎవరైనా అనొచ్చు, మేమేం పాపంలో పుట్టలేదండి, మేమేం పాపం చేయలేదండి, మేము చాలా నీతిమంతులమండి అని కొంతమంది వాదించేవారు ఉంటారు. అలాంటి వారికి చెప్పే విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, వాళ్ళు వాదిస్తూ ఉంటారు, పాపమే లేదండి, మీరు పాపం పాపం అని చెప్తారు. ఈ క్రిస్మస్ సమయంలో కూడా పాపం గురించి మాట్లాడతారు ఎందుకు? ఒకవేళ పాపం ఉంటే చూపించండి అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ పాపము చూపించడము కష్టమంటారా, సులువు అంటారా? పాపాన్ని నిరూపించటం కష్టమంటారా, సులువు అంటారా? కష్టమంటారా, సులువు అంటారా? చాలా సులువు. దేని బిడ్డలారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, పాపం ఉందో లేదో మీరు చెప్పండి. ఇక్కడ కూర్చున్న మీరు అందరికీ కూడా ఇల్లులు ఉన్నాయి కదండి, హౌసెస్ ఉన్నాయి కదా. ఎంతమంది మీ ఇళ్ళకు తాళా లేకుండా వచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరిని ఉంటే చేతులు ఎత్తండి. ఎవరు ఉన్నారమ్మా? కొంతమంది ఎత్తే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రెండో ప్రశ్న అడుగుతున్నా, ఎంతమంది ఇంటికి తాళాలు వేయకుండా తలుపులు తెరిచి బీరువాకు కూడా తాళాలు లేకుండా వచ్చి కూర్చున్న వాళ్ళంటే చెప్పండి. ఎవరు ఉంటే చెప్పండి, న్యూస్ పేపర్లు వేద్దాం, అడ్రస్ అది పెట్టి. దేని బిడ్డలారా, ఈరోజు బీరువాకి లోపల తాళాలు, బయట తాళాలు, సీక్రెట్ అరలకి తాళాలు, మళ్ళీ ఇంటికి తాళాలు, గొల్లాలు, మొత్తం చుట్టూ తలుపులన్నిటికి తాళాలు మొత్తం బంధించి, మళ్ళీ బయట గేటుకి తాళాలు, మళ్ళీ సీసీ కెమెరాలు, ఎన్ని పెట్టుకుంటేనే కానీ ఒక మనిషి తన ఇల్లు దాటి ధైర్యంగా బయటికి రాలేకపోతున్నాడు. కారణం ఏంటంటారు? కారణం ఏంటండి? మీ పక్కింటి వాళ్ళే కదా, ఏ ధైర్యంగా తలుపులు తీయచ్చుగా. మీ ఇంట్లో మీ పిల్లలే కదా, ఏ బీరువా తలుపులను తెరిచి ఉంచేయచ్చు కదా. ఎందుకు రహస్యంగా డబ్బులు దాస్తున్నారు? ఎందుకు రహస్యంగా బంగారం దాస్తున్నారు? అన్నీ ఓపెన్గా పెట్టుకోవచ్చు కదా. అలా పెట్టుకున్నాడంటే కళ్ళు మూసి తెరిచే లోపల మొత్తం మాయమైపోతుంది. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, మనిషిలో పాపము దాగి ఉంది. అందుకే బైబిల్ చెప్తా ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి కలది. ఆ వ్యాధి చాలా ప్రమాదమైనది. అందుకే ఈరోజు మనుషులందరిలో కూడా ఈ భయాలు పట్టేసుకున్నాయి. పాప భయముతో మానవుడు భయపడిపోతూ ఉన్నాడు. ఎక్కడ కూడా సేఫ్టీ లేదు, ఎక్కడ కూడా సెక్యూరిటీ లేక మనిషి ఎంతో జాగ్రత్త పడుతున్నాడు. కానీ మానవుడు ఉన్న పాపము, మనిషి ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఆ పాపము మనిషిని పీడిస్తూనే ఉంది.
అందుకని దేవుని బిడ్డలారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి ఏమంటే మేమందరం ప్రభువుని క్రైస్తవులమేనండి, కాబట్టి మా బళ్ళుకి మేము తాళాలు వేయలేదు, మా సైకిల్కి మేము తాళాలు వేయలేదు, అన్ని తాళాలు అక్కడే ఉన్నాయి, అంత మా వాళ్ళే కాబట్టి అన్ని తాళాలు అక్కడ పెట్టే వచ్చేమన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉండరు. అది మందిరమైనా తాళాలు వేసేస్తాం, కానుకలు పెట్టైనా తాళాలు వేసేస్తాం, ఎక్కడైనా తాళాలు వేస్తాం. ఎందుకంటే భయం, పాప భయం. ఏమో ఎవరిలో దొంగ ఉన్నాడో తెలియదు, ఏమో ఎవరిలో హంతకుడు ఉన్నాడో తెలియదు, ఏమో ఎవరిలో వ్యభిచారున్నాడో తెలియదు. ఎందుకంటే అవి బయటికి అందరూ మంచోళ్ళమే, కానీ లోపల ఇంకొక వ్యక్తి ఉంటాడు చూసారా, మహా ప్రమాదకరమైన వాడు. ఆ వ్యక్తి ఎప్పుడు బయటపడతాడంటే ఎవరూ లేనప్పుడు ఒంటరిగా గదిలో 4 గోడలకు మధ్యలో కూర్చుంటాడు చూసారా, ఆ ఎవరు చూడట్లేదులే అనుకున్న టైంలో ఆ వ్యక్తి బయటకు వస్తాడు. అర్ధరాత్రి అందరు పడుకున్న తర్వాత ఎవరు అందరు పడుకుని పేరు కదా అన్నప్పుడు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తాడు చూసారా, అప్పుడు బయటపడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ మనిషి అస్తమాటలు బయటికి రాడు. ఎవరు చూడట్లేదు, ఎవరికి కనబడట్లేదు అనుకున్నప్పుడే ఆ వ్యక్తి బయటకు వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి పాపము, మనలో దాగి ఉన్న పాపం, అది బహువ్యాధి కలది. అయితే దేవుని బిడ్డలారా, ఆ పాపిని రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మలో ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. పాపము అంటని వాడుగా వచ్చాడు, పాపముతో సంబంధము లేనివాడుగా యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భమున జన్మించి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆ యొక్క దేవదూత గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అదేమనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పడుకొని ఉండుట మీరు చూచెదరని దేవదూత గొర్రెల కాపరులతో చెప్పింది. అయితే ఇది చెప్పడం వరకు బాగానే ఉంది, కాకపోతే ఆ గొర్రెల కాపరులకి ఒక ఆనవాలు చెప్పింది. ఏంటది? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి. కానీ ఆ దేవదూత ఆ ఆనవాలు గొర్రెల కాపరులకి తప్ప ఇంకెవరికి చెప్పలే, గొర్రెల కాపరికి మాత్రమే చెప్పింది. ఎందుకు చెప్పింది అని కొంచెం మనం ఆలోచిస్తే, ఈ గొర్రెల కాపరులు ఎవరైతే ఉన్నారో, ఇజ్రాయేలు దేశంలో 2 రకాల గొర్రెల కాపరులు ఉంటారు. ఒక గొర్రెల కాపరులు ఎవరంటే మాంసాన్ని అమ్మటం కోసం గొర్రెలను మేపే కాపరులు ఉంటారు. మరికొంతమంది కాపరులు ఎవరంటే ఈ యెరూషలేము దేవాలయములో బలులు అర్పించడం కోసము సిద్ధపరిచే గొర్రెల కాపరులు కొంతమంది ఉంటారు. అయితే ఈ దేవదూత ఎవరికి చెప్పిందంటే ఈ బలులు అర్పించే గొర్రెల కాపరులకు ఈ మాట చెప్పింది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పడుకొని ఉండుట మీరు చూచెదరు అంది. ఎందుకు ఆ మాట వాళ్ళకి చెప్పిందంటే, దేని బిడ్డలారా, ఇజ్రాయేల్లో యెరూషలేములో అలాగే మన దేశాల్లో చూస్తే మనందరికి ఒక ఆచారం ఉంది. ఏంటంటే మనిషి తన పాపాన్ని పోగొట్టుకోవటం కోసము గొర్రెలను, మేకలను, ఎద్లను, కోళ్లను ఏమంటే బలులు అర్పిస్తారు. వాటి రక్తముతో మానవాడి పాపము పోతాది అనే ఒక నమ్మకంతో మానవులందరూ కూడా బలులు ఇస్తారు. అలాగే యెరూషలేములో కూడా రోజుకి కొన్ని వేల గొర్రెలు బలిస్తూ ఉండేవారు. ఎందుకంటే మనిషి దేవుని దగ్గర రావాలంటే తన పాపాన్ని విడిచిపెట్టి రావాలి. అయితే తన పాపం తను విడిచిపెట్టుకోలేడు కాబట్టి తను బలులు అర్పిస్తే, ఆ రక్తాన్ని ప్రోక్షిస్తే తన పాపాలు క్షమించబడి అప్పుడు నేను దేవుని దగ్గర రాగలను అనే నమ్మకముతో రోజుకి అనేకమైన బలులు ఇస్తానే ఉన్నారు, కానీ మనిషి పాపం మాత్రం పోవట్లే. అయితే ఆ దేవదూత ఎందుకు ఆ గొర్రెల కాపరి చెప్పిందంటే, దేవుని బిడ్డలారా, సహజంగా ఈ గొర్రెల పిల్లలు ఏవైతే ఉంటాయో బలులు అర్పించే గొర్రె పిల్లలకి వాటి మీద మచ్చ, డాగు ఏం ఉండకూడదు. చాలా శుభ్రంగా, చాలా పవిత్రంగా, చాలా అందంగా కనబడాలి. ఎందుకంటే ఒక్క మచ్చున్నా సరే ఆ బలులు అర్పించే ఆ ప్రధాన యాజకులు ఎవరైతే ఉంటారో దాన్ని రిజెక్ట్ చేస్తారు. ఈ గొర్రె పిల్లకి మచ్చ ఉంది, ఇక్కడ గాయం ఉంది, ఇది అన్ఫిట్, ఇది తీసుకెళ్ళిపోండి వెనక్కి, ఇంకా మంచి తెచ్చుకోండి అంటారు. అంటే ఒక గొర్రె పిల్ల మీద ఏ మచ్చ ఉండకూడదు. అందుకని గొర్రెల కాపరులు ఏం చేసేవారంటే, ఎప్పుడైతే ఆ గొర్రె
పిల్లని కనే సమయంలో ఈ కాపర్లు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఒక తెల్లటి గుడ్డ తెచ్చి ఎప్పుడైతే ఆ పిల్ల కింద పడుతుందో దాన్ని పడిన వెంటనే ఒక గుడ్డలో దాన్ని చుట్టేసి తీసుకెళ్ళి జాగ్రత్తగా దాస్తారు. దాచి కొన్ని నెలలు అయిన తర్వాత, రోజులైన తర్వాత అది లేచి దానంతటా అది బాగానే నడవగలుగుతుంది అన్నప్పుడే దాన్ని బయటికి తీసుకొస్తారు. అంతవరకు దాన్ని కాస్తా ఉంటారు. ఎందుకో తెలుసా? అది ఒకవేళ నడవలేక అటు ఇటు వెళ్ళి కింద పడితే లేనిపోని దెబ్బలు తగులుకుంటే, లేనిపోని మచ్చలు పడితే అది బలికి ఉపయోగపడదు. దాన్ని తీసుకెళ్ళి మాంసం కోసం అమ్మేసుకుంటారు. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అయితే ఇప్పుడు ఈ దేవదూత వచ్చి చెప్తుంది ఏమని? అయ్యా, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పడుండటం మీరు చూచేదురు. అంటే అర్థం ఏంటంటే అసలు సిసలైన దేవుని గొర్రెపిల్ల భూమి మీదకి వచ్చేసింది. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే ఎప్పుడైతే గొర్రెల కాపర్లు వార్త విన్నారో, అరే ఇంతకాలం మన ఈ గొర్రెల బలి కోసం సిద్ధపరిచాం, ఇంకా ఈ గొర్రెలతో మనకు అవసరం లేదు, అసలు సిసలైన దేవుని గొర్రెపిల్ల ఆ పరిశుద్ధుడైన ప్రభువు ఈ లోకానికి వచ్చేసాడు. కాబట్టి మనమందరం కలిసి ఇప్పుడే ఆ దేవుని గొర్రెపిల్లను చూడడానికి వెళ్దాం రండి అని చెప్పి ఆ గొర్రెల కాపర్లు అందరూ కూడా ఆ రాత్రి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. ఒకరోజు యేసు ప్రభువారు ఆయన పెద్దవాడైన తర్వాత ఆయన తిరిగి వస్తూ ఉంటుంటే బాప్తీసమిచ్చి యోహాను బాప్తీసాలు ఇస్తున్నప్పుడు యేసుని చూస్తాడు. చూసినప్పుడు వెంటనే ఆ బాప్తీసమిచ్చి యోహాను అందరిని పిలుస్తాడు. అయ్యా చూడండి, అదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల ఈయనే అని యేసు వైపు చూపించి, ఈయనే ఆ దేవుని గొర్రెపిల్ల, మానవాళి పాపములన్నీ కూడా తన మీద వేసుకోవడానికి, మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం అవటానికి వచ్చిన ఆ దేవుని గొర్రెపిల్ల ఈ యేసు అని ఆ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను చెప్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు పరిశుద్ధుడిగా పుట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? మన పాపములన్నీ కూడా ఆయన తీసుకొని ఆయన పరిశుద్ధతను మనకి ఇవ్వటం కోసమే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి పరిశుద్ధుడిగా జన్మించాడు. ఎందుకయ్యా మనల్ని పరిశుద్ధులుగా చేయాలనుకుంటున్నాడంటే మనలో ఉన్న పాపం బట్టి. పాపము చాలా భయంకరమైంది కాబట్టి ఆ పాపములోనే మనం జీవిస్తే పాపము వల్ల వచ్చు జీతము మరణం అని తెలియజేస్తూ ఉంది. మానవుడు పాపములో పుట్టి పాపంలో పెరిగి పాపములో చస్తే రేపు నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. ఆ నిత్య నరకం నుంచి మానవుని రక్షించాలని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడికి లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, అయితే చాలామంది అంటారు, ఏమండి పాపము పెద్ద దాన్ని ఏముందండి, జీవించగా ఎంజాయ్ చేస్తాం, పాపంతో మనకు సంబంధం ఏముంది, పాపను ఎందుకంత బాగా స్ట్రెస్ చేస్తారు, ఎందుకు, అది పెద్ద ఏమి ఇబ్బంది పెట్టదు, ఉన్నంతవరకు బాగానే ఉంటాం కదా అని కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు. దీని బిడ్డలారా, పాపము ఎంత ప్రమాదకరమైందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఒక వేటగాడు వేటాడుతుంటే తోడేలను పట్టుకోవాలనుకున్నాడు, తోడేలను వేటాడాలనుకున్నాడు. కానీ తోడేలు అంత సులువుగా అది చిక్కదు. అందుకని ఈ వేటగాడు ఏం చేశాడంటే దీన్ని ఎలా పట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచించి దానికి బాగా ఇష్టమైన ఆహారాన్ని పెడదాం, దాని దగ్గరకు వస్తున్నప్పుడు మనం దాన్ని పట్టుకుందాం అని చెప్పి ఆలోచించి ఏం చేశాడంటే ఒక ఫ్రెష్ మాంసాన్ని కోసి రక్తముతో ఉన్న మాంసాన్ని తీసుకొని వచ్చి ఆ మాంసము ముద్దలో ఒక బ్లేడ్, అటు ఇటు మంచి పదునైన బ్లేడ్ని లోపల పెట్టాడు. పెట్టి దాన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి అది బాగా గడ్డగట్టిన తర్వాత దాన్ని తీసుకొని అడవుల్లో తోడేలు ఎక్కడైతే సంచరిస్తుందో తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఎప్పుడైతే పెట్టి వెళ్ళిపోయాడో ఈ తోడేలు వాసన చులువుగా పసిగడుతుంది కాబట్టి అది అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడో మంచి వాసన వస్తుందని చెప్పి వెళ్తే మంచి మాంసపు ముద్ద ఉంది. అమ్మయ్య, నాకు దొరకాల్సిన ఆహారం ఈరోజు దొరికేసింది, ఇంక దీన్ని వదిలిపెట్టకూడదని చెప్పి వెంటనే దాని నాలుకతో ఆ గడ్డ, ఆ మాంసాన్ని చీకటం ప్రారంభించింది. చీకుతా ఉంది. ఆ ఐస్ కరుగుతూ ఉండగా ఈ లోపల ఏమైందంటే ఆ యొక్క తోడేలు యొక్క నాలుక మందమైపోయింది, స్పర్శ తెలియకుండా అయిపోయింది. ఎందుకంటే ఆ చల్లదనానికి స్పర్శ పోయింది. కానీ అది అలా చీకుతూ ఉంది, మాంసం అంతా బయటకు వస్తూ ఉండే సబ్బుకి ఏమైందంటే ఆ లోపల ఉన్న బ్లేడు కొంచెం పైకి వస్తూ ఉంది. అలా పైకి వచ్చే సమయంలో ఇది మాత్రం చీకుతానే ఉండగా ఏమవుతుందంటే స్లోగా దాని నాలుక చేరటం ప్రారంభించింది. ఆ చేరటం ప్రారంభించినప్పుడు ఆ నాలుకలో నుంచి రక్తం బయటకు వస్తూ ఉంది.
దీనికి ఎలా ఉందంటే, అరే చీకే కొద్దీ చాలా మంచి వేడి రక్తం బయటకు వస్తూ ఉంది, ఇది ఇంకా రుచిగా ఉందని చెప్పి దానికి తెలియకుండానే దాని రక్తాన్ని అదే నాకి చీకి ఆఖరికి రక్తం అంతా బయటకు వచ్చాక కుప్పకూలి చచ్చిపోయింది. దేవుని బిడ్డలారా, పాపము కూడా అలాంటిది. ప్రారంభంలో చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం, చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది, త్రాగే కొద్దీ త్రాగాలనిపిస్తుంది, కాల్చే కొద్దీ కాల్చాలనిపిస్తుంది, నవలే కొద్దీ నవలాలనిపిస్తుంది. ఒక రోజు వస్తుంది నీ ప్రాణాన్ని నువ్వే చంపుకునే ప్రయత్నం చేస్తాం. పాపం అంతా భయంకరమైంది. అందుకని దేవుని బిడ్డలారా, ఆ పాపము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పరిశుద్ధుడిగా అవతరించాడు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఉన్న ఎవరైనా సరే, ఇంకా నీలో ఏమైనా పాపాన్ని నువ్వు కనుక పెట్టుకుని ఉండుంటే, ఆ పాపం నుంచి నువ్వు బయటపడకపోతే జాగ్రత్త, మరణము పొంచుకొని ఉంది నిన్ను తీసుకెళ్ళటానికి, నేను అగ్ని గుండానికి తీసుకువెళ్ళటానికి మరణము సిద్ధంగా ఉంది. ఆ మరణం నుండి నువ్వు తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నీ పాపములు ప్రభువు దగ్గర ఒప్పుకుంటే ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ జీవితాన్ని సరి చేస్తాడు, నీ జీవితాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక యాత్రికుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. అర్ధరాత్రి అయిపోయింది, అదంతా అడవి ప్రాంతము అనుకుంటున్నాడు. ఈ చీకటి సమయంలో ప్రయాణం మంచిది కాదు, ఎక్కడైనా ఒక ఇల్లు దొరికితే ఇల్లు అక్కడ పడుకోవాలనుకొని అలా వెళ్తూ ఉంటే ఎక్కడో ఒక చివర ఒక ఇల్లు దీపం వెలిగించబడి ఉంది. చూసి అరే అక్కడ ఏదో ఇల్లు ఉన్నట్టుంది, ఎవరో మనుషులు ఉన్నారు అని వెంటనే ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొడితే వాళ్ళు తలుపు తీశారు. వాళ్ళు చాలా చిన్న ఇల్లు, పేదవాళ్ళు. వాళ్ళు తలుపు తీసి, బాబు ఏం కావాలనంటే, అయ్యా నేను ఒక బాటసారిని, నేను ప్రయాణమే వెళ్తున్నాను, కొంచెం ఏమైనా అవకాశం ఇస్తే మీ ఇంట్లో రాత్రి పడుకుంటానయ్యా, చాలా చీకటిగా ఉందంటే వాళ్ళు అన్నారు, బాబు మా ఇంట్లోనే చాలామంది ఉన్నాం, మాకే చోట్లేదు, మీరు ఇబ్బంది పడనంటే మా ఇంటి వెనకాల ఒక చిన్న స్టోర్ రూమ్ ఉంది, అక్కడ పడుకుంటానంటే మీరు పడుకోవచ్చు అనగానే, సరే సార్ ఎక్కడైనా సరే తల దాచుకుంటే చాలు, అయితే రండి అని చెప్పి ఆ ఇంట్లో తీసుకెళ్లారు. ఆ ఇల్లు అంతా కూడా పాత సామాన్లతో, పగిలిపోయిన వస్తువులతో చాలా భయంకరంగా ఉంది. కానీ నేను వెళ్ళి పడుకుంటానని చెప్పి పడుకున్నాడు. పడుకున్న సమయంలో ఆ తెల్లవారుజామున ఒక మంచి సంగీతం వినబడతా ఉంది. సంగీతం వినబడుతుంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ మేలుకొని, ఏంటి ఈ సమయంలో సంగీతం వినబడుతుంది ఏంటని చెప్పి ఆ గదిలోకి వెళ్ళారు, అబ్బాయి ఉన్న గదిలోకి. ఆ అబ్బాయి ఒక విరిగిపోయిన గిటార్ని, పాడైపోయిన గిటార్ని చాలా అందంగా దాన్ని తయారు చేసి దాన్ని మళ్ళీ వాయించడం ప్రారంభించాడు. అది చూసి వాళ్ళు షాక్ అయ్యారు. బాబు ఈ గిటార్ ఇరిగిపోయిన గిటార్ కదా, పగిలిపోయిన గిటార్ కదా, దీన్ని ఎట్లా నువ్వు మళ్ళీ తయారు చేసావు, దీన్ని ఎలా నువ్వు మళ్ళీ బాగు చేయగలిగావంటే అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా ఈ గిటార్ని తయారు చేసింది నేను తయారు చేసిన గిటారు ఎందుకు పనికిరానట్టుగా మూల పడిపోయి ఇరిగిపోయి ఉంటే అది చూసి తట్టుకోలేక నా నిద్ర మానుకొని దాన్ని మళ్ళీ నేను సెట్ చేశాను, బాగు చేశాను, ఇప్పుడు మళ్ళీ అది ఉపయోగపడుతుందని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? పాడైపోయిన బ్రతుకులను, విరిగిపోయిన హృదయాలను, పాడైపోయిన జీవితాలను తిరిగి మళ్ళీ నూతనంగా మార్చటానికి, తిరిగి క్రొత్తగా చేయటానికి, మళ్ళీ సమాజంలో ఉపయోగపడే పాత్రగా చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ రాత్రి ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ మీ జీవితం ఎవరికి ఉపయోగపడదు అని నువ్వు అనుకుంటే, ఒకవేళ నీ బ్రతుకు ఎవరికి ఉపయోగకరంగా లేదు అని నువ్వు అనుకుంటే, నేను వేస్ట్, నేను ఎందుకు పనికిరాను నువ్వు అనుకుంటే, నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించు. దాన్ని అనేక మందికి ప్రయోజనకరంగా చేస్తాడు ఆయన. నా బ్రతుకుని అలాగే చేశాడు ప్రభు. ఎందుకు పనికిరాను అనుకున్నాను నన్ను, ఈరోజు దేవుడు పనికొచ్చే పాత్రగా వాడుకుంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, యవన బిడ్డలారా, మిమ్మల్ని అందరికీ చెప్పే మాట, ఇఫ్ దెర్ ఈస్ ఎ సిన్ ఇన్ యువర్ లైఫ్, యూ నీడ్ టు క్లెన్స్ వెరీ సూన్. అతి త్వరలో నువ్వు కడిగేసుకోవాలి. ఎందుకో తెలుసా? కీర్తనకారుడు అంటాడు, నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకించడంట. దట్ మీన్స్ ఇఫ్ యూ హ్యావ్ సిన్ ఇన్ యువర్ హార్ట్
And if you pray and if you sing and if you preach the word, God is not going to accept that. దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. ఎందుకంటే నీ హృదయంలో ఉన్న పాపాన్ని నువ్వు కడుక్కోకుండా నువ్వు ఎంత దేవుని ఆరాధించినా, ఎంత పరిచర్య చేసినా, God is not going to tolerate. దేవుడు దాన్ని సహించలేకపోతున్నాడు. అందుకని ప్రభు నీ పాపములు కడగడానికి సిద్ధపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. దాని కొరకే ఈ లోకానికి దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. దేని బిడ్డలారా, రెండోదిగా ప్రత్యేకతను మనం గమనిస్తే చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. రెండోది, యేసు ప్రభు పుట్టుకలున్న ప్రత్యేకత ఏంటంటే, ఒకటి పుట్టినవాడు పరిశుద్ధుడు, రెండోది ఏంటో తెలుసా, ఇక్కడ తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చారు. ఎవరిని కోసం వచ్చారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే అర్థం ఏంటంటే, ప్రభు పుట్టుకలోనే ఆయన పుట్టడమే రాజుగా పుట్టాడు. ఆయన పుట్టడమే రాజుగా పుట్టాడు. దేని బిడ్డలారా, మీకు ఈ పాట తెలుసో లేదో, శిరము వంచెను సర్వలోకము యేసు నీ దేవాని ముందు అనే పాటలో ఒక చరణం ఎలా ఉంటుందంటే, యుద్ధము చేసి రాజులయ్యేది సహజము, కానీ నువ్వు మాత్రము శాంతి రాజ్యాన్ని స్థాపించావు చిత్రము. మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి మంటి దేహాన్ని దాల్చి ఉన్నావు. నిజమే, ఈ లోకంలో ఒక వ్యక్తి రాజు అవ్వాలంటే యుద్ధాలు చేయాలి, అనేక మందిని చంపాలి, అనేక మందిని నాశనం చేయాలి, అప్పుడు కానీ అతడు రాజుగా డిక్లేర్ చేయరు ఎవరు కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని చంపలేదు, ఎవరిని హత్య చేయలేదు, ఏ దేశం మీదకి యుద్ధంకి వెళ్ళలేదు. ఆయన శిష్యులు కూడా మీరు వెళ్ళి ఎవరినైనా దాడి చేయండి అని కూడా చెప్పలేదు. ఏమి చెప్పకుండానే ఆయన పుట్టడమే రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఇదే కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాజుని జ్ఞానులు చూడటానికి వచ్చారు. ఎందుకంటే వారికి యేసు ప్రభు రాజుగా కావాలనుకున్నారు. అయితే ఈ ప్రశ్న ఎవరు అడిగారు? ఆల్రెడీ రాజుగా ఉన్న హెరోదుని అడుగుతున్నారు. అయ్యా హెరోదు గారు, యూదుల రాజు ఎక్కడ పుట్టాడండి అంటున్నారు. హెరోదుకు మతిపోయింది. ఇంత పెద్ద మనిషిని, ఇంత సింహాసనం, ఇంత సెటప్, ఇంత బ్యాక్గ్రౌండ్, ఇంత ఆజానుభవం నేను ఎదురుగుండా కూర్చుంటే వీళ్ళు నన్నే వచ్చి అడుగుతున్నారు యూదుల రాజు, మరి నేనెవరు రాజుని? ఇంకా మైండ్ పనిచేయట్లే, పిచ్చేకి అసలే మనోడు పిచ్చోడు హెరోదు. ఇంక ఈ ప్రశ్న ఇంకా మెంటలు వచ్చి వెంటనే ఆయన అందరిని పిలిచేస్తున్నాడు, శాస్త్రుల్ని అందరు పిలిచేసి, సరే బాబు ఏంటి యూదుల రాజు అంట, నేనే కదా రాజు, మళ్ళీ యూదుల రాజు ఏంటంటే, లేదండి మా గ్రంథాలు ముందే చెప్పారు, మేకా గ్రంథంలో బెత్లెహేములో రాజు పుడతాడని వాళ్ళ కోసమే వచ్చారంటే, అప్పుడు ఈయన అంటాడు, సరే మీరు వెళ్ళి ఆ రాజును కనుక్కొని మీరు వెళ్ళి పూజిస్తానంటారు కదా, మీరు పూజించి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన పూజిస్తానంటున్నాడు. కానీ అతని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ రాజు దొరికితే చంపేయాలి, ఆ యేసు ప్రభు దొరికితే చంపేయాలని చూస్తున్నాడు హెరోదు. కానీ బయటికి ఏమంటున్నాడు? పూజించాలంటున్నాడు. ఈరోజు చాలామంది యేసుని పూజిస్తున్నామని చెప్పి యేసుని చంపేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అర్థమవుతుందా? హెరోదుకి ఇక యేసు ప్రభు అక్కర్లేదు, రాజుగా వద్దంట. ఎందుకంటే నేనే రాజుగా ఉండాలంటున్నాడు. నేనే రాజుని, మళ్ళీ ఇంకో రాజు ఏంటి? ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా యేసు ప్రభుని రాజుగా అంగీకరించకుండా తమ జీవితంలో వారే రాజులైపోయారు. తమ సొంత నిర్ణయాలు తీసేసుకుంటారు, తమ సొంతంగా బ్రతికేద్దాం అనుకుంటారు. మాకు యేసు అక్కర్లేదంటారు. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కనుక నీ రాజు అయితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పరిపాలించేవాడు సృష్టికర్త అయిన దేవుడు. యేసు ప్రభు యూదులకు చెప్పాడు, నేను రాజునంటే వారు కోపం వచ్చేస్తుంది. నువ్వు రాజు ఏంటి? నువ్వు మాకు రాజుగా వద్దు, మాకు సీజర్ ఉన్నాడు, మాకు హెరోదు ఉన్నాడు, వాళ్ళు మాకు రాజుగా కావాలంటే పిలాతు దగ్గర తీసుకెళ్ళారు. పిలాతు అడిగాడు, అయ్యా ఏంటి నువ్వు రాజువా అని అడిగాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయము
యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. తొందరగా ఆ మాటలు చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం నుండి, యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడినప్పుడు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా? ఆయనను అడగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. నా మాట వినిన నేను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి? ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని అందు ఏ దోషము నాకు కనబడలేదు, అయినను పస్కా పండగలో నేనొకరిని మీకు విడుదల చేయువాడు కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు విని, వద్దు, బర్నబాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. అర్థమవుతుందా దేని బిడ్డలారా? యేసు ప్రభు, నేను రాజుని, వాళ్ళని రక్షించడానికి నేను వచ్చానంటుంటే ఈ ప్రజలు ఏమంటున్నారు? మాకు నువ్వు రాజుగా వద్దు, మాకు ఎవరు కావాలంట? బరబ్బా కావాలంట. ఎవడండి బరబ్బా? దొంగ పోటు, ఒక గజ దొంగ, వాడు హంతకుడు, వ్యభిచారి, అనేక మందిని పాడు చేసిన వాడు కావాలంట. ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఈరోజు యేసు ప్రభు వారు చాలామంది వద్దంటున్నారు. మరి ఎవరు కావాలయ్యా అంటే దుర్మార్గులు కావాలంట. యేసు ప్రభు అక్కర్లేదు, బాగు చేస్తాడయ్యా అక్కర్లేదండి మాకు, మీ జీవితాలు చక్కపరుస్తాడు అక్కర్లేదండి మాకు, మీ జీవితంలో సరైన మార్గంలో నడిపిస్తాడు అక్కర్లేదండి మాకు. మరి ఎవరు కావాలి? మాకు ఈ లోకంలో బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు సరిపోతారు. దేని బిడ్డలారా, నేను ఒక పల్లెటూరులో సేవ చేస్తున్నా. అక్కడ ఒక మందిరం కడదామని చూస్తే కొంతమంది కుర్రగాళ్ళు ఈ వార్త తెలుసుకొని ఇంటింటికి వెళ్ళి సంతకాలు పెట్టించుకుంటున్నారంట. దేనికి? కట్టకుండా ఆపేయాలని. అప్పుడు నేను అన్నాను వాళ్ళతో, మన ఊర్లో కొత్తగా బ్రాందీ షాప్ ఒకటి పెడుతున్నారు కదా, ముందు వెళ్ళి సంతకాలు పెట్టమని, అది ఆపమని. మన ఊర్లో సారా షాప్ ఉంది కదా, అదే ఆపమనండి, అప్పుడు చేస్తే రమ్మని నేను చెప్తాను ఆ సంగతి అన్న. ఏమంటే వెళ్తారండి? బ్రాందీ షాప్కి ఆపుతారా? సారా కొట్టుని ఆపుతారా? అవి ఆపరు. ఎందుకంటే అవి జీవితాలు పాడు చేస్తాయి కాబట్టి వాటిని జోలికి వెళ్ళరు. కానీ బాగుపరుస్తారంటే మాత్రం ఎంత బాధ వచ్చేస్తుందో. యేసు ప్రభు ఎంత బాధపడి ఉంటుంటాడండి. రాజుగా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వస్తే, తన ప్రజలను రక్షిద్దామని వస్తే వారికి ఎవరు కావాలంట? బరబ్బా కావాలంట. ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీకెవరు కావాలి? యేసు ప్రభు కావాలా, లేదంటే లోకము నీకు కావాలా? నువ్వే డిసైడ్ అయిపోవచ్చు. యేసు ప్రభు ఎవరిని బలవంతం చేయడు. ఎప్పుడు కూడా ఆయన నీ ముందు ప్రత్యక్షపడతాడు, నిన్ను అడుగుతాడు, నువ్వు పిలిస్తే లోపలికి వస్తాడు, లేదా బయటే ఉంటాడు ఆయన. అయితే ఎక్కువ కాలం ఉండడు బయట. ఆయనకి ఒక టైం ఉంది, ఆ టైం వస్తే వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు తలుపులు తీసి అయ్యా రా రా అన్నా సరే రాడు ఇంకా. అందుకని ప్రియా దేవుని సంగమా, ఇదే కాల సమయంలో యేసు ప్రభు వారి లోకానికి ఎలా పుట్టాడంటే పరిశుద్ధుడిగా పుట్టాడు, రెండోది రాజుగా పుట్టాడు. ఇదే కాల సమయంలో నిన్ను ఎవరు ఏలుబడి చేస్తున్నారు నీ జీవితంలో? యేసు ప్రభు నేను ఏలుబడి చేస్తే కనుక నీ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. యేసు ప్రభు కనుక నీ జీవితాన్ని ఏలుబడి చేస్తే కనుక నువ్వు ప్రేమను ఒలగబోస్తూ ఉంటావు. యేసు ప్రభు కనుక నీ జీవితాన్ని ఏలుబడి చేస్తే కనుక రేపు ఆయన రాజ్యములో, ఆయన సింహాసనములో నువ్వు కూడా ఆసీనుడు అవుతావు. యేసు ప్రభు వారు కలువరి శిలువలో ఉండగా ఇద్దరు దొంగలు ఉంటే, ఒక దొంగ యేసు ప్రభుని హేళన చేస్తున్నాడు. నువ్వు రాజు అంట కదా,
నువ్వు యూదులు రాజు అంట కదా, నువ్వు ఇజ్రాయెల్ రక్షించడానికి వచ్చావంట కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని హేళన చేస్తూ ఎగతాళి చేస్తుంటే పక్కన ఇంకో దొంగ మాత్రము వాడిని తిడుతున్నాడు, రే మూర్ఖుల్లా మాట్లాడుకో, మనకైతే ఈ శిక్ష న్యాయమే, మనం చేసిన పాపాలు బట్టి మనం శిక్ష అనుభవిస్తున్నాం, కానీ ఈయన ఏ పాపము చేయకుండా మన కొరకు కలువరి శిలువలో వేలాడుతున్నాడు రా, నువ్వు ఆయన అలా మాట్లాడకంటూ యేసు వైపు చూసి అంటున్నాడు, యేసు నీ రాజ్యములో నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకోవయ్యా. నన్ను ఈ లోకంలో ఎవరు జ్ఞాపకం చేసుకోరు, అదే నీ రాజ్యం అయితే కనుక నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. ఎందుకంటే అక్కడ రాజువి నువ్వే, అది నీ రాజ్యం. వెంటనే ప్రభు ఆ దొంగ వైపు చూసి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, యూ విల్ బీ విత్ మీ ఇన్ మై కింగ్డమ్. నా రాజ్యంలో నేను తీసుకెళ్తా, ఇప్పుడే తీసుకెళ్తా. ఏమండి, ఆ దొంగ ఈ లోకంలో ఏం దోచుకొని అలా అయిపోయాడో తెలియదు, కానీ ఆఖరిలో మాత్రం ఒక దొంగతనం చేసేసాడండి. యేసు ప్రభు హృదయాన్ని దొంగలిచ్చేసాడు లాస్ట్ మినిట్లో. దెబ్బకి పరలోకంలో ఏమండి యేసు ప్రభు పక్కన కూర్చొని సింహాసనాన్ని పట్టేసుకున్నాడు. చేస్తే అలా చెయ్యాలి. ఇదే కాల సమయంలో ఇంకా ఎవరికైనా పరలోకం వెళ్ళే భాగ్యం మీకు లేకపోతే, దెర్ ఈస్ అ గాడ్, ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, దట్ ఈస్ నన్ అదర్ దెన్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈ ఉదయ కాల సమయంలో ఒకవేళ మీకు ఆ ప్రభు కావాలని నువ్వు అనుకుంటే, నీకు ఒక నిశ్చయతనిస్తాడు. ఆ పరలోకములో దేవాతి దేవుని యొద్ద నిన్ను నన్ను కూర్చోబెడతాడు. ఆ భాగ్యం నీకు కావాలంటే, నికోదేము వచ్చి అడిగాడు యేసు ప్రభు, అయ్యా నీ రాజ్యంలోకి నేను వెళ్ళాలంటే ఎలాగంటే, ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు, ప్రవేశింపలేడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే ఇంకా నామకార్థంగా నీ భక్తి చేస్తే గనక దాన్ని ఆపేసే, ఈరోజే ప్రభువుని సొంత రక్షకుడికి అంగీకరించి నీ బ్రతుకును మార్చుకో, నీ బ్రతుకుని ప్రభువు దగ్గర పెట్టు, దాన్ని చక్కపరుస్తాడు, మారుస్తాడు. ఆయన రాజ్యానికి నేను వారసురాలుగా చేస్తాడు, నీకు ఒక నిరీక్షణ ఇస్తాడు, నీ భయములన్నిటినీ కూడా ఆయన తొలగిస్తాడు. కాబట్టి అటువంటి గొప్ప ప్రభువు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన రాజుగా పుట్టినవాడు మరి రాజు కోటలో పుట్టాడా, లేదంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పుట్టాడా, ఎక్కడ పుట్టాడయ్యా అంటే ఆయన పుట్టుకకు సరైన ప్లేస్ ఆధారము లేదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడని అంటారు. కానీ యేసు ప్రభు పశువుల పాకలో పుట్టలే. ఆయన పుట్టడమే దారి మధ్యలో ఎక్కడో పుట్టాడు. పుట్టిన తర్వాత యోసేపు మరియా ఆ పసిపిల్లను తీసుకొని అక్కడ బెత్లెహేము గ్రామంలో ఇంటింటికి వెళ్తున్నారు, కానీ ఎవరు కూడా తలుపులు తీయట్లేదు. ఆ సత్రం దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇప్పుడే పసిపిల్లడు పుట్టాడయ్యా, చలికి వణికిపోతున్నాం, కొంచెం ఈ రాత్రి మాకు చోటిస్తే సత్రంలో పడుకొని పొద్దునే వెళ్ళిపోతామంటే, ఆ సత్రం వాళ్ళు అంటున్నారు, దయచేసి ఏమనుకోద్దు, మంచి వ్యాపారం జరుగుతుంది, జనాభా లెక్కల కోసం చాలామంది అన్ని ప్రాంతాల నుంచి బెత్లెహేముకి వచ్చారు కదా, మీరు బాగా డబ్బిస్తే లోపల ప్లేస్ ఇస్తాం, ఈ బిజినెస్ టైంలో మీరు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయదు, బయటికి పోండి అని చెప్పి ప్రభుని బయటికి పంపించేశారు. బికాస్ దట్ నైట్ దెర్ ఇస్ అ గుడ్ బిజినెస్ ఈస్ గోయింగ్ ఆన్, మంచి వ్యాపారం జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలామంది వస్తున్నారు కదా, ఇల్లు లేవు, అందుకే ఎంత డబ్బైనా కడతాం, మాకు ప్లేస్ ఇవ్వండి అని ప్లేస్ తీసేసుకుంటుంటే ప్రభువుకు ప్లేస్ లేదు. అప్పుడు చూశారు, అప్పుడు ఇంకా లాభం లేదని ఒక పశువుల పాక ఉంటే ఆ పశువుల పాకలోకి వెళ్ళి అక్కడ ఒక పశువుల తొట్టు ఉంటే దాన్ని శుభ్రం చేసి మరియా ఆ ప్రభువుని ఆ తొట్టులో పెట్టింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పుట్టుక ఎంత భయంకరంగా ఉందో ఆలోచించు. దో హీ వాజ్ అ కింగ్, బట్ హిస్ బర్త్, ఆయన పుట్టుక చాలా భయంకరంగా ఉంది. మరి ఆయన జీవించినప్పుడు ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తే యోహాను సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముంటుందంటే, అంతటా ఎవరింటికి వారు వెళ్ళానో యేసు ప్రభు మాత్రము ఒలీవల కొండల మీదకి వెళ్ళాడంట. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు జీవిస్తున్న కాలంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో స్వస్థతలు చేశాడు, అనేక మందిని బాగు చేశాడు, ఆయన ప్రసంగాల ద్వారా అనేక మంది మేలు పొందారు. అంత బాగానే ఉంది, కానీ అవసరం తీరిపోయాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉదయం అంతా ప్రసంగం చేశాడు, సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది. ఇంకా ప్రభు ప్రసంగాన్ని ముగించిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అయ్యా చాలా బాగా చెప్పారు, బాగుందని చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ప్రభువా ఈరోజు మా ఇంటికి వచ్చుతావా, ఇంతసేపు నిలబడి ఉండిపోయావు, ఏం తిన్నావో లేదో, మా ఇంటికి రావయ్యా, నన్ను బాగు చేస్తావు కదా నువ్వు, నన్ను స్వస్థపరిచావు కదా నువ్వు,
నాకు ఇంత మేలు చేసావు కదా, రా మా ఇంటికి రా అని ఒక్కడు పిలిచినోడు లేడండి. ఈరోజు చాలామంది యేసు ప్రభుని అవసరానికే వాడుకుంటున్నారు. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, దేవుని దగ్గరికంట 3 సందర్భాల్లో వస్తాడంట. ఒకటి, జబ్బైనా రావాలి, జబ్బు వస్తే దేవుని దగ్గరికి వస్తాడు. 2, డబ్బైనా పోవాలి, ఇంకా డబ్బు లేకపోతే ఎవడు పట్టించుకోడు కాబట్టి దేవుని దగ్గరికి వస్తాడు. అది కూడా కాకపోతే శిక్ష అయినా పడాలి, అప్పుడు కానీ దేవుని దగ్గర రాడంట. ఈరోజు ఒకవేళ నువ్వు ఈ 3 అవసరాల కోసం వస్తే గనక ఆ అవసరాలు తీరుస్తాడు ఆయన, కానీ అక్కడితో నీ అవసరం తీరిపోలేదు. అసలు సిసలైంది ఏంటో తెలుసా? నీ పాప భారము నుండి నువ్వు బయటపడితేనే కానీ ప్రభువు దగ్గర మన అవసరాలు తీరవు ప్రియదేని బిడ్డలారా. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ రాజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకలో చాలా భయంకరమైన దీనత్వం, ఇంత మనం బ్రదర్ పాడారు, ఎంత దీనము, ఎంత దీనమైన పరిస్థితితో పుట్టుక బాగలేదు. ఆయన జీవించేటప్పుడు ఎవరు కూడా ఇంటికి రానివ్వట్లేదు. అందుకని యేసు ప్రభు ఒలీవల కొండల మీదకి వెళ్ళాడు నిద్రపోవడానికి. అందుకే ప్రభు అంటాడు, నక్కలకు బొరులున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకోవటానికి కూడా ఏం లేదంట, స్థలం లేదు. అయితే ఆ రాజు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని పక్షంలో మీ కొరకు నేను వెళ్ళి సిద్ధపరుస్తాను, నేనుండు స్థలములోనే మీరు కూడా ఉండాలి. ఈరోజు ఆ గ్యారంటీ నీకు వచ్చిందా? ఆ నిశ్చయత నీకు వచ్చిందా? ప్రభు ఉండే స్థలంలో నీకు సైట్, ల్యాండ్ దొరికిందా? దొరక్కపోతే ప్రభువు దగ్గరికి రా, ఈ లోకం ఇవ్వనిది ప్రభు ఇస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప దేవాతి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన పుట్టుకలో పరిశుద్ధత, ఆయన పుట్టడమే రాజుగా పుట్టాడు. 3వదిగా చెప్పి నేను ముగిస్తాను, అది ఏంటో చూడండి ఒకసారి. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టడంతోనే ఆ యొక్క జ్ఞానులు వచ్చి యేసుని ఎందుకు వచ్చారయ్యా మీరు యేసు ప్రభు దగ్గరికి అంటే, మేము ఆయనను ఆరాధించడానికి వచ్చాం, మేము ఆయనను పూజించడానికి వచ్చాం. గొర్రెల కాపరులు కూడా యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చారు. దేవదూతలు పరలోక సైన్యం అంతా కూడా భూమి మీదకి ఎందుకు దిగొచ్చిందంటే యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చారు. వీళ్ళందరూ కూడా ప్రభువుని ఆరాధించడానికి వచ్చారు. ఎందుకంటే పుట్టినవాడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మేము ఆయనను ఆరాధించాలని వారందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చారు. క్రిస్మస్ అంటే అర్థం అదే. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. కానీ ఈరోజు చాలామంది క్రిస్మస్ చేయకుండా క్రిస్మిస్ చేస్తున్నారు. అంటే క్రీస్తుని మిస్ చేసుకుంటున్నారు, క్రీస్తు లేని ఆరాధన చేస్తున్నారు, క్రీస్తుతో సంబంధం లేని ఆరాధన చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మీరు కూడా భౌతికమైన వాటిని దృష్టిలో పెట్టుకొని పండగ చేసేసుకుంటున్నామంటే అది సరిపోదు. అంతరంగంలో మనకు ఆరాధన చేయాలి. ప్రభుని ఆత్మతోనూ సత్యముతో ఆరాధన చేయడం అంటే ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాపాన్ని పక్కన పెట్టాలి. పాపాన్ని పక్కన పెట్టకుండా నువ్వు ఆరాధన చేస్తాడంటే దేవుడు ఒప్పుకోడు. చాలామంది పాపాన్ని పెట్టుకొని దేవుడిని ఆరాధిస్తారు, దేవుడు ఒప్పుకోడు. ఒకసారి ఒక ఆఫీసరు పనిచేస్తున్న ప్యూన్ ఉంటే వాడిని లోపలికి రారబోబు అన్నాడు. వాడు లోపలికి వస్తే చాలా దుర్వాసన కొడతా ఉందంట. ఆ దుర్వాసన కొడుతుంటే ఆ యొక్క ఆఫీసు తట్టుకోలేక, అరే ఏంట్రా ఎంత తొక్కుచ్చావేంటి, చాలా కంప వస్తుందంటే, లేదు సార్ ఇంకో స్నానం చేస్తాను కొత్త బట్టలేరంటే, లేదా చాలా వాసన వస్తుందంటే, లేదు సార్ బాగానే ఉందనంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏదో పని ఉండి లోపలికి రా అంటే మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వాసన వచ్చేస్తుంటే, అరే చాలా వాసన వస్తుందని వచ్చినప్పుడల్లా అంటే, లేదు సార్ అంతా బాగానే ఉందంటే, కాలు పైకెత్తి తొక్కేవాడిని కాలు పైకెత్తితే ఏం తొక్కలేదు కానీ ఇంకా స్మెల్ వస్తుంది. అరే నువ్వు సాక్సులు కడుక్కున్నావు అని అడిగాడు. వాడు అన్నాడు, సాక్సులు కూడా కడుక్కుంటారా సార్ అన్నాడు. చంపేసేవారు నాయన, ఎంతకాలం ఎందుకు కొనుక్కునంటే డ్యూటీలో జాయిన్ 2 సంవత్సరాలు అయింది కదండి, అప్పటి నుంచి వాడేస్తున్నాను అన్నాడు. గొప్పోడు నాయన, ఆ కంపెనీకి తెలియట్లేదేమో, మాకు తెలుస్తుంది, మేము చచ్చిపోతున్నాం, దా ఉండని చెప్పి వెంటనే డ్రాయర్ తీసి కొత్త సాక్సులు ఇంక నా కొత్త వేసుకో పడేసా అంటే, సరే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. సాక్సులు వేసుకున్నాడు. మళ్ళీ ఆయన మళ్ళీ పని వచ్చి, అరే బాబు లోపలికి రా అంటే మళ్ళీ వస్తే మళ్ళీ వాసన వచ్చేస్తుంది. అరే నాయన ఏంటి మళ్ళీ వాసన వస్తుంది, కొత్త సాక్స్ వేసుకున్నావా సార్ అంటే, వేసుకున్నానండి, ఇంకో మీరు నమ్మరని ఇంకో పాస్ సాక్స్ కూడా తెచ్చుకున్నానండి అని జోబులను చూపిస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామంది పరిస్థితి అలాగే ఉంది. మారేమంటే మారేనండి, రుజువేంటి, ఇంకోటి పాత లోపల ఉన్నాయి కదండి.
ఇంకా నువ్వు పాతవి విడిచిపెట్టకుండా దేవుని ఆరాధన చేస్తానంటే దేవుడు ఒప్పుకోవడం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనందరికీ తెలుసు యేసు ప్రభు ఎవరో తెలుసు, ఆయన ఎందుకు పుట్టాడో తెలుసు, అన్నీ మనకు తెలుసు. తెలిస్తే సరిపోదు, తెలిసిన దాన్ని మనం ప్రాక్టీస్లో పెట్టాలి. దెన్ ఓన్లీ ద రియల్ క్రిస్మస్ విల్ స్టార్ట్. కాబట్టి ప్రభు పుట్టుక దేవుని బిడ్డలారా పరిశుద్ధమైన పుట్టుక. ఆయన పుట్టుక రాజుగా పుట్టాడు. ఆయన పుట్టడంతోనే ప్రజలు ఆయన ఆరాధించడానికి వచ్చారు. అయితే ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పాలనుకుంటున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభువుని ఇంకా మీరు ఎవరైనా రక్షకుడిగా అంగీకరించకపోతే అంగీకరించండి. ఒకవేళ అంగీకరించామని మీరు అనుకుంటే, ఆరాధన చేసేస్తున్నామని మీరు అనుకుంటే, పాపము లేని ఆరాధన, శుద్ధమైన ఆరాధన, పవిత్రమైన ఆరాధన, పరిశుద్ధమైన ఆరాధన మీరు చేయాలి. ఎందుకో తెలుసా? యేసు ప్రభు లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. మన పాప శిక్షను ఆయన తీసుకోవడానికి వచ్చాడు. మనను మరణము నుండి తప్పించడానికి వచ్చాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ రాజుగా వచ్చిన యేసు ప్రభు, అయ్యా మరి ఎవరితో యుద్ధం చేశాడు? అయ్యా యేసు ప్రభు 3 మేకలు పిక్కోలేకపోయాడు కదా, ఆయనేం రక్షించుకున్నాడంటే, ఆ రాజు యుద్ధం వచ్చింది ప్రజలతో యుద్ధం చేయడానికి రాలేదండి. ఆయన యుద్ధం ఎవరితో చేశాడు తెలుసా? మన భద్రశత్రువైన మరణముతో యుద్ధం చేశాడు. అందుకనే సమాధిలోకి వెళ్ళాడు, మరణపు ముళ్ళును విరిచేశాడు. ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసి మరణాన్ని జయించిన మృత్యుంజయుడిగా తిరిగి బయటకు వచ్చాడు. ఆ ప్రభు అంటున్నాడు, పరలోకానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రిని చేరుకోలేరు. కాబట్టి ఉదయకాల సమయంలో ఇంకా ఇక్కడ కూర్చొని ఎవరైనా యవనస్తులు అవ్వచ్చు, పెద్దవారు అవ్వచ్చు, ఇంకా నామకార్థ భక్తి చేస్తూ నమ్మేసుకున్నాను అనుకుంటే గనక, కానీ నీలో ఇంకా పాపము దాగి ఉంటే ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఈ పాపములో చిక్కుకుపోయా, నేను ఈ వ్యసనాల్లో చిక్కుకుపోయా, అది పెట్టుకొని నేను ఈ దగ్గర రాలేకపోతున్నా, నన్ను కడుగునైనా, నా హృదయం మందమైపోయింది, తెలియట్లేదు నేను ఏం చేస్తున్నా, నాకే అర్థం కాకుండా పాపంలో కొనసాగుతున్నా, ఈ రోజునైనా నీ కలువరి రక్తములో నా పాపములు కడుగు అని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు క్షమిస్తాడు. నిజమైన క్రిస్మస్ మన హృదయంలో ఆరంభించబడుతుంది. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ప్రభుని నిర్లక్ష్యం చేయొద్దు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళే మనము కడుక్కొని వెళ్దాం, శుద్ధి చేసుకొని వెళ్దాం, సరి చేసుకొని వెళ్దాం. మన ఆరాధన పవిత్రమైన ఆరాధనగా, దేవునికి వినసంపైన ఆరాధనగా, దేవుడు ఇష్టపడే ఆరాధనగా మన జీవితాలు మార్చుకుందాం. మన జీవితాలను సజీవ యాగముగా మలుచుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.